అరే వదినా, నమస్తే మరిది గారు. వస్తున్నట్టు చెప్పనే లేదు, ఏంటి సర్ప్రైజ్? కొంచెం అర్జెంట్ గా రావాల్సి వచ్చింది. రండి కూర్చోండి. ఇంకేంటి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. ఐషు ఏది కనిపించట్లేదు. అది తను ఆఫీస్కి వెళ్ళింది కదా. అవునులే, వర్క్ చాలా ఇంపార్టెంట్. అవునవును, తనకు వర్క్ చాలా ఇంపార్టెంట్. అరే రే, నేను మాటల్లో మర్చిపోయాను. ఇంతకీ మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? మీరు టీ చాలా బాగా పెడతారని ఐషు ఎప్పుడు చెప్తుండేది. అచ్చా, టీయే కానిద్దాం. అలా అయితే నేను టీయే తీసుకొస్తాను. హాయ్. వచ్చేసావా? ఏంటి వాళ్ళ చాలా లేట్ అయింది? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటేను కొంచెం లేట్ అయింది. ఓ, అక్క ఎక్కడా పడుకుందా ఏంటి? పడుకుంది మీ అక్క. నువ్వెప్పుడు చెప్పనే లేదు మీ అక్క మందు తాగుతుందని. అవునండి, నాన్న చనిపోయిన తర్వాత ఎలా అలవాటైందో ఏమో. ఏం పర్లేదు కానీ ముందైతే నువ్వు వెళ్ళి తిను, ఓకే? పద పద. నేను వెళ్ళి తింటాను. రేపు ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి. మళ్ళీనా? సరే ఓకే, పద. హే ఐషు, నిన్నే. ఏంటి? ఏమీ లేదు, అదే మనం అనుకున్నాం కదా, బాగా నచ్చి ఫ్లాట్ కొందాం అనుకున్నాం. 30 లక్షలు తక్కువ పడి ఆగిపోయాం చూడు. ఆ డబ్బులేవో మీ అక్క దగ్గరే, ఎందుకు తీసుకోకూడదు? నీకేమన్నా మెంటలా? నేను సంపాదించిందంతా రెంట్కే సరిపోతుంది. ఇంకా చాలా ఖర్చులున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అరే బేబీ, నా రెస్టారెంట్ నుంచి 30 లక్షలు వచ్చేది ఉంది కదా, ఆ డబ్బులు అలా రాగానే మీ అక్కకి ఇచ్చేద్దాం. మన పెళ్ళంటేనే చాలా కష్టంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి తనని డబ్బులు అడిగితే తనేమనుకుంటుంది చెప్పు? నీ డబ్బులు వచ్చాకే మనం ఇల్లు కొనుక్కుందాం, సరేనా? ఏమనుకోకు, నాకు లేట్ అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సర్లే, నువ్వు వెళ్ళు, ఆఫీస్కి లేట్ అవుతుంది. చలో బాయ్. స్టఫ్ కూడా అయిపోయింది. మందంతా కథం. అరే, అప్పుడే ప్రోగ్రామ్ ఎక్కడ కథమైంది? ఇప్పుడు వదిన మరిది కలిసి తాగుతారు, తందనాలాడతారు. ఓహో, నేను మీతో పాటు పార్టీలో జాయిన్ అవ్వచ్చా? నాతోనా? తీసుకోండి చకినాలు. ఇదా, నాకు అలవాట్లేదు. అరే, మీకు స్టఫ్ అలవాట్లేదా? అరే వా, నేను కలపడంలో చాలా ఎక్స్పర్ట్ తెలుసా? నాకన్నానా? నేను ఇంకా ఎక్స్పర్ట్. అవును దినా, అన్న ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు? ఇంకా ఉంది, పావ్ బాజీ బిజినెస్. పావ్ బాజీ బిజినెసా? ఇంకా ఇప్పుడు ఆ బిజినెస్ ఎందుకు చేస్తారు? మీకు 3 కోట్లు డబ్బులు రాబోతున్నాయి కదా, పెద్ద బిజినెస్ ప్లాన్ చేస్తారు. నేను ఇప్పుడు రాణినైపోయాను కదా. అదైతే నిజమే అనుకోండి. అరే కానివ్వండి, మందలాగే ఉండిపోయింది. ఇంక చాలు, నిద్ర వస్తుంది. అరే ఇంకొక పెగ్గు. నువ్వేం చేసావు తెలుసా? నేనేం చేశాను? అంతా నువ్వు చేసి. ఇది నేను చేశానా? ఐషుకు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? అరే, ఇప్పుడు ఇది ఎవరైనా చూస్తే నన్ను నేను చెప్పమంటావు? నేను జస్ట్ 30 లక్షలు మాత్రమే అడిగాను, కానీ నేనిప్పుడు 1.5 కోటి ఇస్తే గానీ వదిలిపెట్టానుగా. ఇప్పుడు నేను ఇది నీ చెల్లికి చూపిస్తాను, అండ్ నీ మొగుడికి కూడా చూపిస్తాను. తెలుసుగా ఆ తర్వాత ఏం జరుగుతుందో. సో అన్నీ మూసుకుని నీకొచ్చే దాంట్లో 50% వాటా నాకు ఇవ్వాల్సిందే. మొత్తం 1 కోటి ధర. ఏమైంది? నేను పేపర్స్ తీసుకొస్తాను ఇవాళ రాత్రికి. అన్నీ మూసుకుని దాని మీద సైన్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఈ వీడియో డిలీట్ చేస్తాను. కానీ టైం పడుతుంది.
పర్లేదు, ఓకేనా? టైం తీసుకో. ఏదేమైనా నువ్వు నాతో చాలా పెద్ద తప్పు చేసావు తెలుసా? ఇదిగో ఈ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాల్సింది. ఆగు చేస్తాను. చేసేద్దాం, నాకేంటి భయం. ఎక్కడ చేయాలి? ఇదిగో ఇక్కడ. ఇంకెక్కడ చేయాలి? ఆ తర్వాత ఇక్కడ కూడా. చాలు చాలు. చూడు, నువ్వు అడిగినట్టే రాసిచ్చాను. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి నువ్వు ఓనరే, నేను ఓనరే. ఒక పెగ్ తీసుకోవచ్చుగా. మంచి సంతోషంలో ఉన్నావు. నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి? తీసుకో. ఇది నీకు, ఇది నాకు. పెగ్గేంటి చాలా హార్డ్గా కలిపావు. నువ్వు అడిగినట్టే ప్రాపర్టీలో ఆఫ్ షేర్ ఇచ్చాను కదా. నీ దగ్గర నా వీడియో ఉంది కదా, అదే నాది. అది డిలీట్ చేయొచ్చు కదా. చలో ఇప్పుడే చేసేద్దాం. ఇప్పుడు మనం బంధువులు అయ్యాం కదా. ఇదిగో మన వీడియో. ఇక్కడ క్లిక్ చేసామనుకో, అయిపోయింది మన వీడియో డిలీట్. ఏం కలిపావు మందులో? మందులో ఏదో కలిపావు కదా. చెప్పవే ఏం కలిపావు మందులో? చెప్పవే ఏం కలిపావు? చెప్పవే. ఎదవన్నారు ఎదవా. నా ఈ ప్రాపర్టీ నీ అమ్మ నన్నే మోసం చేస్తావనుకున్నారా? ఇది నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీ కావాలరా నీకు? ప్రాపర్టీ కోసం ప్రాణం పోగొట్టుకున్నావు కదరా ఎదవా. స్వార్థంతో ఆలోచిస్తే ఇలాగా అవుతుంది మరి.